వ్యూవర్స్ అందరికీ నమస్కారములు. మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తిపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. వాన జాడ కోసం ఆకాశం వైపుగా ఎండుతున్న పొలాలతో అడుగంటుతున్న భూగర్భ జలాలతో సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు తీపి కబురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పత్తి, పొగాకు, టమాటో అలాగే మిర్చితో పాటుగా ఇతర పంటలు సాగు చేసి కళ్ళల్లో కోతలు కోసి కళ్ళకు ఒత్తులు వేసుకుని వర్షాలు పడితే నష్టపోతామేమో అని భయపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు భారీ హెచ్చరిక. గత 2 వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మనం అప్రమత్తత చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు మనం హెచ్చరికలు జారీ చేసిన విధంగానే అకాల వర్షాలు 22, 23, 24, 25 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ ఈదురుగాళ్ళు, అక్కడక్కడ వడగళ్లతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులారా అప్రమత్తంగా ఉండండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా జాగ్రత్తలు తీసుకోండి. 21వ తారీఖు నుంచి తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మొదలైనప్పటికీ కూడా 22వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు సూచనలు ఉన్నాయి. ఉత్తరాంధ్రను ఊపేస్తూ మధ్యాంధ్రని ముద్దాడుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ సీమలో గర్జిస్తూ రాయలసీమలో కూడా చాలా రోజుల తర్వాత అకాల వర్షాల రూపంలో వరుణ గర్జన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా చాలా చోట్ల వరుణ గర్జన మనం చూసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల గురించి గత 5 రోజులుగా 4 వీడియోలు మీకు అందుబాటులో ఉంచి ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో, ఏ తారీఖుల్లో వర్షాలు ఉండబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అప్డేట్ అయితే ఇచ్చాను. ఇక ఈ రోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 4 రోజులు అకాల వర్షాలు ఏ తారీఖుల్లో ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అసలు వడగళ్ళు తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది, ఉరుములు, మెరుపులు, పిడుగులతో భారీ ఈదురుగాళ్ళు ఏ జిల్లాల్లో ఉన్న రైతులకి నష్టం మిగిల్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో ఒక కంప్లీట్ ఓవర్వ్యూ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక మనం చూసుకుంటే వర్షాలు 22వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవటానికి ఎక్కువగా సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి 22, 23, 24 తారీఖుల్లో ఉదయం, మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా సూర్య గర్జన ముఖ్యంగా మనం చూసుకుంటే ఉదయం సమయంలో ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి పూర్తిగా వాతావరణం మారి వరుణుడు తన గర్జనని చూపించే అవకాశం సాయంత్రం, రాత్రి సమయంలో అయితే ఉంది. కాబట్టి ఓవరాల్గా 22, 23, 24 తారీఖుల్లో రాయలసీమ కానీ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర ప్రాంతాల్లో వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఒకసారి జిల్లాల వారీగా మనం చూసుకుంటే ఇటు అనకాపల్లి కానీ, విశాఖ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరుతో పాటుగా అన్నమయ్య జిల్లా, అలాగే కడప, నంద్యాల జిల్లాతో పాటుగా సత్యసాయి జిల్లాలోని చాలా చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులు అలాగే భారీ ఈదురుగాలతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం అయితే ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ఉంటే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. ఎందుకంటే మనం చూసుకుంటే అకాల వర్షాలు అంటేనే అన్ని ప్రాంతాల్లో ఉండవు. అల్పపీడనం కానీ, వాయుగుండం కానీ, తుఫాను కానీ వర్షాలు మనం చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా ఉంటాయి. కానీ అకాల వర్షాల సందర్భంలో ఉదాహరణకు ఇది ఒక ఊరు అనుకుంటే, మనం ఇది ఇంకొక ఊరు అనుకుంటే, ఈ ఊరిలో భారీ వర్షం ఉంటే ఈ ఊర్లో అసలు వర్షమే ఉండదు. ఉదాహరణకు ఇది ఒక ఇల్లు అనుకుంటే, ఇది ఇంకొక ఇల్లు అనుకుంటే, ఈ ఇంటి దగ్గర భారీ వర్షం ఉంటే ఈ ఇంటి దగ్గర అసలు వర్షం ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాంటి వింత వర్షాలని మనము అకాల వర్షాల సందర్భంలో చూస్తూ ఉంటాము. కాబట్టి ఒక జిల్లాలో ఒక 100 గ్రామాలు ఉన్నాయనుకుంటే మనము ఒక 20 గ్రామాల్లో మనము కొన్ని తేలికపాటి వర్షాలు, మరికొన్ని 20 గ్రామాల్లో ఒక మోస్తరు వర్షాలు, మరొక 20 గ్రామాల్లో మనము మోస్తరు నుండి భారీ వర్షాలు, ఇంకొక 20 గ్రామాల్లో కేవలం మబ్బులు, అలాగే ఇంకొన్ని గ్రామాల్లో అసలు వర్షాలు చూడకపోవచ్చు. ఆ విధంగా మనము ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో మనం వాతావరణం చూసే అవకాశం అయితే 22, 23, 24 తారీఖుల్లో ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్కువ వర్ష సూచన ఏ జిల్లాలకు ఉందంటే ఇటు బళ్ళారికి దగ్గరగా ఉన్న కర్నూలు జిల్లాలోని కొన్ని భాగాలు,
అలాగే అనంతపురం జిల్లాలోని కొన్ని భాగాలకు అకాల వర్షాలు సూచన అయితే చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల అత్యధికంగా వర్షాలు చూడొచ్చు. అలాగే ఇటు ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. ఇక మనం చూసుకుంటే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటే ఇటు శ్రీకాకుళం కానీ, నర్సన్నపేట కానీ, అమదాల వలస కానీ, ఇచ్చాపురం కానీ, పలాస, పాతపట్నం పరిసర ప్రాంతాలు, పాలకొండ కానీ, రాజాం కానీ, అలాగే కురపాం, సాలూరు, బొబ్బిలి, శృంగవరపుకోట, గజపతి నగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, అలాగే విజయనగరంతో పాటుగా విశాఖపట్నం, అలాగే పెందుర్తి, గాజువాక, అరకు, పాడేరు, లంబసింగు, మారేడుమల్లి, అలాగే భీమిలితో పాటుగా ఇటు నర్సీపట్నం పరిసర ప్రాంతాలు, చోడవరం కానీ, అలాగే ముఖ్యంగా ఇటు పురుషోత్తంపట్నం ఈ ప్రాంతాలతో పాటుగా అన్నవరం కానీ, కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాలు, అలాగే రాజమండ్రి కానీ, అలాగే ఏలూరు పరిసర ప్రాంతాలు, అలాగే ముఖ్యంగా మనం విజయవాడ పరిసర ప్రాంతాలు, అలాగే గుంటూరు కానీ, పల్నాడు కానీ, సత్తెనపల్లి, అలాగే నరసరావుపేటకు దగ్గరలో ఉన్న ప్రాంతాలు కానీ, ఇటు గిద్దలూరు కానీ, మార్కాపురం, దర్శి, ఒంగోలుకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు, అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతాలు కానీ, సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, చిత్తూరు, పలమనేరు, పుంగునూరు, పూతలపట్టు, తమ్మలపల్లి, అలాగే ఇటు బద్వేలు, కడప పరిసర ప్రాంతాలు కానీ, నంద్యాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో చాలా చోట్ల మనం వర్షాలని చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఏపీ తెలంగాణ బోర్డర్ ప్రాంతాలు అంటే ఇటు నందిగామ కానీ, జగ్గయ్యపేట కానీ, నూజివేడు కానీ, చింతలపూడి కానీ, అలాగే ఇటు మనం చూసుకుంటే సత్తెనపల్లి పరిసర ప్రాంతాలు, గురుజాల, అలాగే మార్కాపురం, గిద్దలూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువ చోట్ల వర్షాలని మనము చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో, ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి 22, 23, 24, 25 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వచ్చే 4 రోజులు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ముఖ్యంగా పశువులు కాపర్లు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలా చోట్ల ఉదయం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత వాతావరణం మారే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పశువుల కాపర్లు అందరూ కూడా గొడుగులు జాగ్రత్తగా వెంట పెట్టుకుని పశువుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. పశువుల్ని పూర్తిగా కూడా మేతకు తోలుకెళ్ళి వెళ్లే సందర్భంలో. కాబట్టి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా వర్షాల జోరు 21 నుంచి తెలంగాణ రాష్ట్రంలో, 22వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలవబోతున్నాయి. ఇక ఒకసారి మనం పక్క రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ తో పాటుగా ఇటు మనం ఒడిశా రాష్ట్రంతో పాటుగా ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా భారీ వర్షాలని మనం రానున్న 4 రోజుల్లో చూసే అవకాశం ఉంది. కాబట్టి భువనేశ్వర్ కానీ, జంషెడ్పూర్ పరిసర ప్రాంతాలు కానీ, ఖరగ్పూర్ కానీ, అలాగే ఇటు బెంగళూరు, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా వర్ష సూచన ఉంది. కాబట్టి 22, 23, 24 తారీఖుల్లో జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం గురించి ఆల్రెడీ ఈ రోజు వీడియోలో ఉదయం సమయంలో అప్డేట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. ఇక రేపటి నుంచి పూర్తిగా వర్షాలు మొదలవబోతున్నాయి. కాబట్టి రోజువారీ అప్డేట్ తో పాటుగా పూర్తిగా కూడా ఇంకా ఎక్కువ మంది రైతులకు నష్టం తగ్గించడానికి పూర్తిగా చాలా మంది రైతులకి అవగాహన లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా లైవ్ రూపంలో ఇంకా ఎక్కువ కామెంట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతుకి కూడా సమాధానం చెప్పడానికి లైవ్ లో 21, 22, 23, 24 తారీఖుల్లో అందుబాటులో ఉండటానికి నేను తప్పకుండా ప్రయత్నం చేయడానికి చూస్తాను. కాబట్టి ఓవరాల్ గా రేపటి నుంచి రోజువారీగా ఏ ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను. నా వంతుగా అలాగే దేవుడు అలాగే రైతులకి మధ్య వారధిలాగా గత 2 వారాల క్రితం నుంచే తెలుగు రాష్ట్రాలకు అకాల వర్షాలు ఉంటాయి, రైతులందరూ చాలా చోట్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే కళ్ళల్లో పెట్టిన రైతులందరూ కోతల తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వర్షాల వల్ల కొంతమంది రైతులు ఎవరైతే ఎండిపోతున్న పొలాలతో ఉన్నారో వాళ్ళకు కొంచెం ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంది. అలాగే ఎండలకు కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని మీ అందరికీ 2 వారాల క్రితమే నేను అప్డేట్ అయితే ఇచ్చాను. మనం 2 వారాల క్రితం అంటే దాదాపు మార్చి 8వ తారీఖు ఆ సందర్భంలోనే మీకు అప్డేట్ ఇచ్చాను. మనం చెప్పిన విధంగానే 22వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22, 23, 24 తారీఖుల్లో చాలా చోట్ల ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురు గాలులు అలాగే అక్కడక్కడ వడగలతో వర్షాలు చూసే అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమలో ఉన్న ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షాలు అలాగే ప్రాణ నష్టం ఆస్తి నష్టం పంట నష్టం చాలా చోట్ల నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయి అనేది ఈ 2 వీడియోల్లో ఈరోజు ఉదయం
వీడియోలో తెలంగాణ గురించి, ఇప్పటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ గురించి మీ అందరికీ కూడా పూర్తిగా కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వర్షాలకు ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకొని అలాగే రెడీ అవ్వండి, అప్రమత్తంగా ఉండండి. దయచేసి అకాల వర్షాల సందర్భంలో ఉరుముల తీవ్రతకు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈదురుగాళ్ళు కూడా ఎక్కువగా కొన్ని ప్రాంతాల్లో ఉండే సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా భారీ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే 22, 23, 24, 25 తారీఖుల్లో మనం చూడటానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల గురించి క్లియర్ కట్ అప్డేట్. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కోసం మీకు త్వరగా వచ్చే అవకాశం అయితే ఉంది. నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి, మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రేపు మీరు తగ్గించబోయే, అంటే మన ఛానల్ ద్వారా మీరు అలాగే నేను తగ్గించబోయే పూర్తి ప్రాణ నష్టం, ఆస్తి నష్టానికి కారణం మీ అందరి ఆశీస్సుల వల్లే నేను తగ్గించబోతున్నాను. కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ ఎండల నుంచి ఉపశమనం కలిగే విధంగా 22, 23, 24 తారీఖుల్లో అకాల వర్షాలకు రెడీ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు అయితే తీసుకోండి. మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.